ఈరోజు అద్దం ఈ టైల్సే అనమాట. తెలుసా, టైల్స్ బాగాలే ఉన్నాయి. పూర్వకాలంలో బావిలోనే ముఖం చూసుకునేవారంటండి మా విఎన్ గారు, మా టీఎల్ గారు, మా మాస్టర్లు అందరూ చెప్పారు. మరి చదువుకున్నది మనం సంస్కృత్ కాలేజ్ కదా, చదువు శాంతం అయినా అవ్వకపోయినా మరి అదంతే కదా, ఇంకా అంతవరకు. అద్దాలు లేని రోజుల్లో ఇప్పుడెప్పుడెప్పుడో పురాతన కాలంలో అనమాట. ఇంకా బావి దగ్గరకి ఎవరైతే తొలుతగా బావి దగ్గరకు వెళ్తారో వాళ్ళు మాత్రమే అద్దంలో చూసుకునే సౌకర్యం ఉంటుందన్నమాట. అంటే వారి ప్రతిబింబం తేటగా ఉన్న నీళ్ళలో కనిపించే అవకాశం అనమాట. అప్పుడే ఇంకంతే. అప్పటిదాకా బావి నీళ్లు తోడామనుకోండి, బావిలో నీరంతా చెల్లా చెదురైపోయి కనిపించదు కదా, అలా అనమాట. ఇప్పుడు టైల్స్ వచ్చినాయి, అన్నీ కూడా మన ప్రతిబింబాన్ని కనిపించే వస్తువులు అనేకం తయారైపోయినాయండి ఈ భూభాగం మీద. నేనైతే ఏళ్ళు కొంచెం డ్యామేజ్ చేసుకున్నాను, చెప్పాను కదా ఇందాక ఒక వీడియోలో. అయితే అందువల్ల పసుపు ఎత్తేసేసి ఈరోజు ఇంకా ముగ్గు వేసిపోతున్నాను. రేపటికి నయం అవ్వచ్చు బహుశా. ఇంకా కూడా పనులు ఉన్నాయి, పచ్చళ్ళు సర్దాలి, మరి ఇంకా ఏవేవేవేవేవో ఉంటాయి కదా, ఎన్నెన్నో ఉంటాయి కదండి. ఇదే కదా జీవితం అంటే. ఈ 3 బొట్లు ఇక్కడ పెట్టేద్దాం. మరి నిలవట్లా, సరే ఇక్కడ పెడదాం. నామక నిలవట్లా, సరే ఇక్కడ పెడదాం. ఇక్కడ నిలవట్లా, పసుపులు ఏంది ఎలా నిలుస్తాయి, సరే వదిలేద్దాం. ఇంకా మనం ముగ్గే వేద్దామండి, గడప ముగ్గు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఇలా ఇలా అన్నాం, అప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన బాణీలో కనిపిస్తుంది గడి. అలా దీనికి కూడా ఇలా చేయి పనిచేయదు కాబట్టి అచ్చంగా టింతోటే ఈరోజు ముగ్గు పట్టుకొని ఉంటలా. ఉదయం వాకిట్లో ముగ్గు కూడా థమ్సప్ తోటే వేసేసాను. కొండలు ఇలాగా ఉన్నాయి. కొండల నడుమ కోనొకటి ఉంది, కోనల నడుమ కొనొకటి ఉంది. పూర్ణమ్మ కథలే అలా వస్తున్నాయి కొండలు. బాగుందా, తీసేయరా. బాగుండకపోయినా ఉంచేస్తున్నాలే. ఇదొకటి తప్పేసా, అందువల్ల అలా ఉంది కదా. అలాంటప్పుడు తీసేయండి. అందువల్ల అసలు అందం లేకుండా అయిపోయింది. చూడండి, ఇలా వేసేద్దాం, ఓకేనా. సడిసేయకో గాలి సడిసేయకోకే, పవళించే పండు వెళ్ళి వెళ్ళనడి పొంది కాకు గల్ల గల్లకి నిదుర చెదిరిందంటే నేను
అవసరమా? అది బాగుందా? ఏదో ముగ్గు, ఇది ఒక ముగ్గు, నా ముగ్గు. సరే 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 సరే. ఈ మబ్బులు వస్తేనే ఎంతో హాయి. వచ్చాడురా బాబు మళ్ళీ. నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు, అలాంటి చల్లగాలు ఉంటే ఆహా, ఎన్ని పాటలైనా పాడవచ్చు, ఎంత హ్యాపీ అయినా బ్రతికేయొచ్చండి. నాయమో ఒక్కపోతేమో మనకి జ్యేష్ఠ ఆషాఢం వెళ్ళేదాకా ఉంటుందా. అది కోస్టల్ తీర ప్రాంతాలకు ఉన్న ప్రత్యేకత కదా. ఏదైనా దీపాలన్నా వేసే పని ఈ వెలిమురి ఫ్లవర్ వేస్తున్నా కదా. వేద్దామా దీపం? అంతేగా, అది అద్భుతం. కుదిరినా కుదరపోయినా వేసేయడమే పావని. ఏదోనండి, మీ అందరి ప్రేమలతోటి నా సబ్స్క్రైబర్ దేవుళ్ళందరూ కలిసి ఈ మాత్రం హ్యాపీనెస్. చేత పట్టుకున్నా, నొప్పి వస్తుంది, నొప్పి వస్తుందా? వచ్చి 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 సరే సరే సరే. ఏదైనా పాపం దీనికి అలవాటు కదా. ఏ పనికైనా అన్నిట్లో నేను ఉంటుందండి. కొండల కొరవి అక్కడికి దెబ్బలు కూడా దీనికి తగులుతాయి. అన్ని పనులు చేయడానికి వెళ్ళిద్ది కదా, మరి అందుకు. ఏంటో అమ్ముంటే ఈ పాట గుర్తొచ్చేది. ఇదేంటి పుట్టు సన్నాసి దీన్ని అనేది, కొండల కొరవి. ఇదా పుట్టు సన్నాసి? నాకు తెలియలా, మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఉంగరాల భోగి అసలే నాది వంకర వేలు, పెళ్ళికి పెద్ద. అలాగే కానీ ఇది మాత్రం తగువకి వెళ్ళిద్ది అనమాట ప్రతిదానికి. అస్సలు వేలు చూపించి మాట్లాడకుండా మాత్రం ఉండదండి వేలు. ఇది అన్నిట్లో ఉంటుంది అనమాట. అన్నిట్లో దెబ్బలు కొట్టుకుంటుంది. ముందు నాకైతే అన్నిట్లో ఇదే. ఎవరితోన్నా మాట్లాడాలంటే ఉండు అనేది కదా, అందుకే దీనికి దెబ్బలు. కస్తూరి రంగరంగ నాయన కావేటి రంగరంగా, శ్రీరంగరంగరంగా, కంసుడి హింసకి తాళలేక ఈ పాట రాదు, ఏది గుర్తుండదు, కానీ అన్నీ కావాలి. చిన్నప్పుడు చిన్నపిల్లలకు పాడిన పాట. కలవారి కూడలు కనకమాలక్ష్మి, కడవలో పప్పు కలపవచ్చుండ, అప్పుడే వచ్చిరి వారి పెద్దన్నలు, ఏమిటి చెల్లమ్మ ఏమి కష్టాలు, కాళ్ళకు నీరిచ్చి కన్నీరు నింపే, రావమ్మ మన ఇంటికి పోదాము చెల్లమ్మ.
మీ అత్త మామకి చెప్పిరా అమ్మ. ఈ పాట గుర్తున్నా చెప్పండి. అరకొరగా పాడుకుంటాను. ఏం చేద్దాం, ఇక్కడ కూడా ఆటకాయ తనంగా ఉంది, కానీ ఇదేమన్నా మంచి ముగ్గేసినట్టుందా? పసుపు ఇక్కడ ఎలా లేదు, ఇక్కడ కూడా అలాగే. ఏంటో తెలిసి తెలియకుండా ఎలాగోలాగా ఒక ముగ్గు వేస్తున్నా అంతే. గోదావరి కట్టాడు, మళ్ళా దగ్గరకు వచ్చేలా ఉన్నాడు. వాడు వచ్చేలోపు వెళ్ళిపోవాలి మనం. వేడికి వచ్చిన పెట్టుకోవడం. కొండ మీద ఒక దీపం పెట్టాము. కొండల నడుమ కోనొకటి ఉంది, కోనెల నడుమ కొలనొకటి ఉంది, వెలసెను అక్కడ బంగారు దుర్గా. అంటే దుర్గమ్మ గుడి. దుర్గమ్మ గుడికి ప్రతినిత్యం పూర్ణమ్మ వెళ్ళింది. పసిబాల తనకి ఒక వృద్ధుడినిచ్చి వివాహం చేస్తారు కదా. సరే 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 ఏందమ్మ వస్తున్నాడమ్మో మా అయిపోయే ఎలాగోలాగా కడుపు ముగ్గు ఈరోజు ముగించేసాను.